ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం తుర్కపల్లిలో ఇందిరమ్మ ఇళ్లలో గోల్మాల్ జరిగిందంట అని చెప్పేసి బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. తుర్కపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి కొంతమంది లబ్ధిదారులను పేదలను సెలెక్షన్ చేసి వాళ్లకు ఇల్లు మంజూరైనట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో ఉన్నటువంటి మంజూరు పత్రాన్ని కూడా అందజేశారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మొత్తంగా చూసినట్టయితే వాళ్ళు ఇల్లు వస్తాయన్న సంతోషంతో ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపిక కాబడ్డారో మంజూరు పత్రాలు అందుకున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళకున్నటువంటి గుడిసెలను ఇళ్లను పాత ఇళ్లను నేలమట్టం చేసుకొని కొత్త ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి ఆశతో బేస్మెంట్ వరకు నిర్మించుకొని బిల్లుల కోసం అధికారుల వద్దకు వెళ్ళగా మీకు అసలు ఇల్లే మంజూరు కాలేదు, పత్రాలు అంటే మస్తు ఇస్తారు అవన్నీ కూడా కాదు, మీకు బిల్లులు ఎలాంటి బిల్లులు రావు, ఇళ్ల నిర్మాణం జరగదు మీదు అని చెప్పేసరికి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయమై స్థానికంగా ఉండేటువంటి అధికార పార్టీ నాయకులను అడగగా మీరు అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన వారు కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే మీకు ఇల్లు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇదే విషయంపై ఈరోజు వాళ్ళు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ను కలిసి తమ గోడును వెళ్ళబూసుకుందామని చెప్పేసి వచ్చేసరికి అందుబాటులో అదనపు కలెక్టర్ ఉండడంతో ఆయనకు జరిగినటువంటి విషయాన్నంతా కూడా చెప్పడంతో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పేసి అదనపు కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే అక్కడ తుర్కపల్లి గ్రామంలో మంజూరు పత్రాలు ఇచ్చి మళ్ళీ అవి క్యాన్సిల్ చేయడంతో పాటు లిస్టులో ఎలాంటి పేరు ఇవ్వకపోవడంతో ఎవరికైతే ఇల్లు రాలేదో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇల్లు వస్తున్నాయని చెప్పేసి దీనిపైన ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి ఎవరైతే బాధితులు ఇల్లు మంజూరైన పత్రాలు అందుకున్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో రామగుండం సిపి శ్రీనివాసుల ఆధ్వర్యంలో 2 జిల్లాలు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ ఉన్నతాధికారులు అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ సింగరేణి ఎన్టీపీసీ బసన్నగర్ అలాగే ఇతర పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కర్మాగారాలకు సంబంధించినటువంటి అలాగే మిగతా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతోటి రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా సమన్వయంతో నిత్యం అందుబాటులో ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ ఝా వారికి వెల్లడించారు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఎక్కడ కూడా ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి పారిశ్రామిక కారిడార్ అయినటువంటి ఎన్టీపీసీ సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ పరిసర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా సిపి వెల్లడించారు. అంతేకాకుండా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతతో పాటు వ్యూహాత్మకంగా వివరించాలంటూ కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటూ సమాచారం షేర్ చేసుకుంటూ కూడా నిత్యం అందుబాటులో ఉన్నారు. ప్రజలకు ఎలాంటి భయాందోళన కలగకుండా ప్రజలు ఎలాంటి భయానికి గురి కాకుండా కూడా వారికి అవగాహన కల్పిస్తూనే మరోపక్క కూడా భద్రత పరంగా కూడా ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఉండాలంటూ కూడా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఈ యొక్క సమావేశం వేదికగా పెద్దపల్లి మంచిర్యాల 2 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు అలాగే ఇతర జిల్లా అధికారులు అలాగే పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించిన కర్మాగారాల అధికారులతో కూడా ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన చేపట్టినటువంటి దేశవ్యాప్త బంద్ నేపథ్యంలో ఇక గోదావరికని ప్రెస్ క్లబ్లో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమీక్ష సమావేశం వేదికగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి కూడా ఈ నెల 20వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలంటూ కూడా కార్మికులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం వారంతా కూడా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి, 26 లేబర్ కోడ్లను కేవలం 4 కోడ్ల గురించి కార్మికుల నడ్డి విరుస్తుందంటూ కూడా ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. ఈ యొక్క 20వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ఇవాళ బుల్లెట్ వాహనదారులపైన ఉక్కుపాదం మోపారు. సైలెన్సర్ మార్పిడి చేసి మాడిఫై చేసి
భారీ శబ్దంతో రహదారులపై వెళ్తున్నట్టు పోలీసులకు వరుస ఫిర్యాదులు రావడంతో ఇటీవల ఏకకాలంలో దాడులు నిర్వహించగా దాదాపు 130కి పైగా బుల్లెట్ బైకులు మార్పిడి చేసిన సైలెన్సర్లు వాడినట్టు గుర్తించి వాటన్నిటిని కూడా తీసి వాహనదారులపై కేసు నమోదు చేశారు. ఆ స్వాధీనం చేసుకున్న 130కి పైగా సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు ఇలా మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే మొదట కేసు నమోదు చేసి జరిమానా విధిస్తాం, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తాం, జైలు శిక్ష కూడా పడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా సైలెన్సర్లు పెడుతున్నటువంటి ఆ స్టోర్లకు సంబంధించిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. మరొక వార్త, ధర్మపురి నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీ నరసింహస్వామి వారికి ఇవాళ చందనోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ధర్మపురి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత కన్నుల పండుగ జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగడాలు ఎక్కువయ్యంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు నిరసన కార్యక్రమం దిగారు. నిరసన ర్యాలీ నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో వేసినటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెచ్చినటువంటి నిధులకే కొబ్బరికాయలు కొడుతూ రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పైశాచిక ఆనందం పొందుతున్నాడంటూ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, అభివృద్ధి శూన్యం, రాజగోపాల్ రెడ్డి మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి, చేతులు మాత్రం గడప దాటట్లేదంటూ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మునుగోడు నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండాని రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు మునుగోడు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తెలంగాణలోకి అక్రమంగా ధాన్యం రవాణా అవుతున్నటువంటి క్రమంలో పటిష్టంగా చర్యలు తీసుకునేలాగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలోకి రావడానికి వీల్లేదు, అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టేలాగా ఆంధ్ర దళారులు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా వాళ్ళకి సహకరించడానికి వీల్లేదు, కట్టుదిట్టంగా పటిష్టంగా భద్రతా చర్యలు తీసుకోవాలి, వచ్చిన దానిని వచ్చినట్టుగా వెనుక పంపించాలని కూడా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్లో అదేవిధంగా కొత్త బస్టాండ్లో ఆకస్మికంగా డాగ్ స్పాట్తో తనిఖీలు నిర్వహించారు సూర్యాపేట జిల్లా పోలీసులు. దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసేలాగా అవగాహన కల్పించేలాగా డాగ్ స్పాట్తో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా పోలీసులు తెలిపారు. 16 రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇతర రాష్ట్రాల వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించకుండా పటిష్టంగా భద్రతా చర్యలు తీసుకున్నట్లుగా సూర్యాపేట పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి, అనుమానంతో వ్యక్తులు ఎవరైనా కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని కూడా పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలలో కొనసాగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరపాలని జొన్న రైతులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఈరోజు జొన్న రైతులు ఆందోళన చేపట్టారు. జొన్న కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, మహారాష్ట్ర నుంచి అక్రమంగా జొన్న పండును తరలించి ఇక్కడ ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, అలాగే దళారుల ప్రమేయంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జొన్న పంట కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రైతు సంఘాలు సైతము మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మరో వార్త విషయానికి వస్తే రక్తదానం అన్ని దానాల కంటే ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజాశీషా పిలుపునిచ్చారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును జిల్లా కలెక్టర్ రాజాశీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు అలాగే యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాశీషా మాట్లాడుతూ ఒకరి రక్తదానము మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని, అందుకే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, రక్తదానం మహా గొప్పదని,
పలువురు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ఎంతోమంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారని, మరింతమంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలోని అటవీ శాఖ డివిజన్ కార్యాలయం ఎదుట గంగాపూర్ అలాగే దంతపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. వారసత్వంగా వచ్చిన తాత ముత్తాతల నాటి భూములను పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, అయితే ప్రస్తుతము అటవీ శాఖ అధికారులు ఇవి అటవీ భూములని నోటీసులు ఇచ్చారని ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము కేవలము వ్యవసాయ ఆధారంగానే జీవిస్తున్నామని, ఉన్నపలంగా తమ భూములను అటవీ శాఖ అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కొనసాగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరపాలని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నార్నూరు మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టి ఇందిరమ్మ ఇళ్లలో కొనసాగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అనేక అక్రమాలు కొనసాగుతున్నాయని, కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే, అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని, దీంతో నిరుపేదలు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో సమగ్ర విచారణ జరిపి ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా మొన్న వర్షాలకు నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి నష్టపరిహారం విషయంలో ఇంకా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోవడం, అట్లాగే అధికారుల నుంచి కూడా ఎట్లాంటి ప్రకటన రాకపోవడంతో నష్టపోయినటువంటి రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎకరానికి కనీసం 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతులంతా కూడా కోరుతున్న పరిస్థితి. ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాదు, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తంగా ఇప్పటి వరకు 4 దఫాలుగా కురిసినటువంటి ఈ వర్షాలకు, అటు వడగాల వర్షాలు, ఇటు అకాల వర్షానికి దాదాపు 40,000 ఎకరాల్లో పంటలు నష్టపోయిన నేపథ్యంలో ఈ పరిహారం తక్షణమే చెల్లించాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి అలాజ్పూర్ కిషన్కు సంబంధించిన రచనలు వడిసెల, అట్లాగే పేగు తెగిన పాట అనే పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభలో ప్రముఖ సంపాదకులు అట్లాగే వక్త ఎన్ వేణుగోపాల్ హాజరై ఈ సమావేశంలో పాల్గొని పుస్తకాలను ఆవిష్కరించారు. సభలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అట్లాగే ప్రముఖ ప్రఖ్యాత కవి నందిని సిద్ధారెడ్డితో పాటు పలువురు రచయితలు, కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ రచనలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక వెల్దుర్తి మండలం కుకునూరుపల్లిలో రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా చెవుంట మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసినటువంటి విషయం తెలిసిందే. దాదాపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంకా చాలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు కూడా కొనుగోలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో కూడా జాప్యం జరుగుతున్న నేపథ్యంలో అకాల వర్షాలకు ధాన్యమంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులంతా కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ మండలంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి గుమ్మడిదల మండలానికి సంబంధించిన ప్రజలంతా కూడా దాదాపు 94 రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.